పూరా లోకల్ 2029లో 2029లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి లక్ష్యంగా బీజేపీ పార్టీ పెట్టుకుంది. అందుకే ఇప్పటి నుంచే వేరే పార్టీలను విలీనం చేసుకోవడానికి రెడీగా ఉందని వార్తలు వస్తున్నాయి. పార్టీని విలీనం చేసుకోవడానికి పార్టీ చూస్తలేదు, పార్టీ వైపు వాళ్ళు చూస్తున్నారు. పార్టీ వైపు గతంలో ఇన్నేళ్ల పరిపాలనలో 76 స్వాతంత్రం వచ్చే 76 ఏళ్ల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది, టీడీపీ పార్టీ వెళ్ళింది, బీఆర్ఎస్ పార్టీ వెళ్ళింది. ఈ పార్టీలన్నీ ప్రజలకు న్యాయం ఏం జరగలేదు. ఈ 11 ఏళ్ల పాలనలో భారతీయ జనతా పార్టీ, భారత ప్రభుత్వం, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు సంక్షేమ ఫలాలు అందరికీ సమానంగా పంచుతున్నారు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో అధికారంలో భారతీయ జనతా పార్టీ సుమారు ఇప్పుడు 29 రాష్ట్రాల్లో ఉంటే 27, 26, 23 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇంకా 3-4 రాష్ట్రాల్లో ఉన్నది. అది కూడా రేపు రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మిగతా అన్ని కూడా ఈ తెలంగాణ రాష్ట్రంతో పాటు మొత్తానికి కూడా భారతీయ జనతా పార్టీ విస్తరిస్తుంది. పేద ప్రజలకు న్యాయం జరుగుతున్నది. కాబట్టి వాళ్ళు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. సుమారు 12 ఎస్సీలో 12 మంది మంత్రులు ఉంటే, అదేవిధంగా బీసీలో 27 మంది. అంటే భారతీయ జనతా పార్టీ ఎస్సీ ఎస్టీని సమానంగా పంచుతూ, సమాన సమస్యలు పరిస్థితూ వారికి న్యాయం చేసేది ఏంటంటే ఈ దేశంలో దేశం కొరకు, దేశ ప్రజల కొరకు పోరాడుతున్నది అంటే భారతీయ జనతా పార్టీ, అది భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలపడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖలో, వాళ్ళ ఫాదర్ రాసిన లేఖలో పేర్కొంది. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పొమ్మన లేక పొగ పెట్టుకుంటారు వాళ్ళే. మా చెల్లి ఆడటం వస్తుందా అని అన్న, మా మరదలు ఆడటం వస్తుందా అని బావా, నాకుంటే ఏడో ఇబ్బంది అవుతుందని తండ్రి. వాళ్ళే కొట్లాడుతోని వాళ్ళు కొట్లాడుకొని ఈమె బయటకు వచ్చి ఆవు లేగలు కట్టుకుంటే లేగలు కలిగినట్టు వాళ్ళ ఇంట్లో కుంపటి రగెట్టుకొని బయట పార్టీలో పెడితే ఇంతవరకు సమాజం ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. సరైన టైంలో సరైన రీతిలో బుద్ధి చెప్తారు. అంటే నెక్స్ట్ ఆవిడ టార్గెట్ మీ బీజేపీ పార్టీ, తెలంగాణలో బీజేపీ పార్టీని భూస్థాపితం చేస్తా అని కవిత కంకణం కట్టుకున్నట్టు తెలుస్తుందని వార్తలు వస్తున్నాయి. త్వరలో చూస్తాం కదా, రోజులున్నాయి కదా. ఎంత త్వరలో భూస్థాపితం అవుతుందో, ఎప్పుడు భూస్థాపితుందో, ఎక్కడ ఊసలు లెక్క పెడుతుందో, ఎక్కడ ఉంటుందో మనం చూస్తాం. ఎందుకు తొండ ఎక్కడ వరకు ఉరుకుతుంది, ఏనుగులకే పోతుంది. కాబట్టి ఈమె కూడా అదే ఆవేశంతో, అదే ఆలోచనలో ఉంటుంది. ఎక్కడ వరకు ఉరికినాక చూస్తారు పార్టీ, ప్రజలు, ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. నేనేమంటున్నా, వాళ్ళకు పట్టలేక, వాళ్ళు జీర్ణించుకోలేక రేపు భవిష్యత్తులో మేమే అధికారాలకు వస్తావు, మా చెల్లాడవుతుందో నేనే, మా మరదలు ఆడవుతుంది ఆయనే, వాళ్ళు పట్టుకోలేక ఏదో పేపర్ లీకేజ్ అయిందని, అది గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు వేసుకున్నట్టు, అది లీకు లేదు, పాకు లేదు. ఆమె అనుకొని బయటకు వస్తుంది, వాళ్ళతో ఉండలేక. సరైన టైం ఉన్నది, ప్రజలు చెప్తారు, సరైన రీతిలో సరైన తీరులా బుద్ధి చెప్తారు. ఆమె చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి లిక్కర్ కేసులో ఇరికి నేను ఆడ ముందుగా రేపటి జైలు పార్టీ కావాలని జైలుకి పంపింది అని అంటున్నారు. అంటే ఆమె దొంగతనం చేయని కూడా మా పార్టీ చెప్పిందా? నువ్వు బీర్ సీజన్లో అక్కడికి ఢిల్లీలో అమ్ముకోమని కూడా మా పార్టీ చెప్పిందా? బ్రాండ్ సీజన్లో అక్కడ అమ్ముకోమని మా పార్టీ చెప్పిందా? ఎవరైనా దొంగతనం చేయదు అంటే చెప్తారు ఎవరైనా? ఒక పార్టీ చేస్తుంటే దొరకబట్టి నువ్వు తప్పు చేస్తున్నావని అడిగింది తప్ప నువ్వు దొంగతనం చేయని మా పార్టీ చెప్పదు. ఎప్పుడు ఎవరు చెప్పరు. ఆ దొంగతనం కప్పిపుచ్చుకోవడానికి, ఆమె చేసిన తప్పులు కప్పించుకోవడానికే ఈ డ్రామా.